నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి సిఎంసి మెడికల్ కళాశాలకి రావడం జరిగింది. డిచ్పల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ఈ సిఎంసి కళాశాలలో ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపుకి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన లెక్కింపు అనేది ప్రారంభమైంది. డిచ్పల్లిలోని సిఎంసి కళాశాలలో ఈ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. ఈ కౌంటింగ్ అనేది కొద్దిసేపట్లో ఇంకా ఫలితాలు విడుదల కానున్నాయి. పోస్టల్ బ్యాలెట్కి లెక్కించిన తర్వాతే అభ్యర్థులు ఈ పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరమే ఈ కౌంటింగ్ ఏజెంట్లకు కావచ్చు, అదేవిధంగా మీడియాకు కావచ్చు తెలియజేస్తారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్, కోరుట్ల, జగిత్యాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది ఈ సిఎంసి మెడికల్ కళాశాలలో జరగనుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పోస్టల్ బ్యాలెట్ అదేవిధంగా సర్వీస్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి 10 టేబుళ్ళు 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ మొదటి రౌండ్కి సంబంధించిన ఫలితాల విడుదల అనేది జరగనుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల అనంతరం అభ్యర్థులు అందరికీ తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. సిఎంసి మెడికల్ కళాశాల దగ్గర పూర్తిగా 144 సెక్షన్ అనేది ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ 144 సెక్షన్తో పాటుగా స్ట్రాంగ్ రూమ్ వద్ద కావచ్చు, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతంలో కావచ్చు దాదాపు 1000 మంది పోలీసులతో పూర్తిగా భద్రత అనేది ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతతో పోలీసులు ఇక్కడ పహారా కాస్తూ ఉన్నారు. మీడియాకు సంబంధించి ప్రత్యేకంగా కౌంటర్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఉదయం 6 గంటలకే ఈ సిఎంసి మెడికల్ కళాశాలకు చేరుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఫలితాల ప్రక్రియ అనేది విడుదల కానుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. సిఎంసి మెడికల్ కళాశాల వద్ద పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరికొద్ది సేపట్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది వస్తూ ఉంది. మనం కొద్ది మందితో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తూ ఉంది? సో ఇప్పుడు చూస్తున్నాం మనం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధి చూస్తుంటే మనకు హోరాహోరీగా నడుస్తుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు తీవ్రంగానే ఎడ్జుకున్నట్టు పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్లో చూస్తుంటే మనకు ఇప్పటికే మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ పూర్తయింది. దాంతో భాగంగా ఇప్పటికే మనకు బీజేపీకి లీడ్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అందులో భాగంగా దాని తర్వాత మొదటి రౌండ్ ఇప్పటికే పూర్తయినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం. నిజామాబాద్ అర్బన్తో పాటు రూరల్ ప్రాంతంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి లీడ్ వస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తుంటే ఒకవైపు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచం సృష్టింటే నిజామాబాద్లో మాత్రం ఇటు విభిన్న తరహాలో మనకు ఫలితాలు మొదటి రౌండ్లో వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక్కొక్కటిగా చూస్తుంటే మనకు జిల్లాలో పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 సెగ్మెంట్ పరిధిలో చూస్తుంటే మొదటి రౌండ్ ఇప్పటికే పూర్తయింది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లీడ్లో ఉన్నట్టు మనకు ఇక్కడ తెలుస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ విధంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూర్, అదేవిధంగా జగిత్యాల, కొరుట్లతో పాటు బాల్కొండ, మరోవైపు చూస్తుంటే నిజామాబాద్ రూరల్ అర్బన్ ప్రాంతంలో ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం విలక్షణమైన తీర్పు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ ప్రభావమే ఈరోజు భారతీయ జనతా పార్టీని పూర్తి స్థాయిలో గట్టెక్కించే పరిస్థితి మనకు కనబడ్డదని చెప్పేసి తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈసారి మహిళలదే ముందంజ ఉంది ఓట్లలో కావచ్చు, ఇది ఎలక్షన్స్లో కావచ్చు. మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? సో మనం ప్రాథమికంగా చూస్తుంటే పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ప్రధానంగా మనకు 12 లక్షల 16 లక్షల ఓట్లు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉండే. అందులో భాగంగానే మనకు ఇప్పటికే ప్రధానంగా 12 లక్షల ఓట్లు మనకు పోలయ్యి. అందులో అత్యధికంగా పురుషులతో పాటు మహిళలే అత్యధికంగా పోటీపడి ఓట్లు వేసిన సందర్భాల్లోనే మహిళా ఓట్లు, అదేవిధంగా యువకుల ఓట్లే ఈరోజు కీలకంగా మారిన నేపథ్యంలో ఇటు ఒకవైపు దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పోటాపోటీన ఓటింగ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అటు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఎడ్జ్ చేస్తాయనే సందిగ్ధం మాత్రం ప్రజల్లో ఒక ఉత్కంఠ మాత్రం ఉంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు. సిఎంసి మెడికల్ కళాశాల వద్ద ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది వచ్చాయి. ఈ రిజల్ట్స్కి సంబంధించి మనము ఇప్పటివరకు చూసుకున్నట్టుగా పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి సంబంధించిన అరవింద్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం మీడియా సెంటర్ దగ్గర ఉన్నాము. ఉదయం 6 గంటలకే ఏజెంట్లు అందరూ చేరుకున్నా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి జీవన్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో
బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి అరవింద్ గారు కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సిఎంసి మెడికల్ కళాశాలలో ఈ కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది ఇక్కడే జరుగుతూ ఉంది. 2019లో కూడా ఇదే సిఎంసి మెడికల్ కళాశాల వద్ద జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడే జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈరోజు రిజల్ట్కి? అంటే ఈరోజు రిజల్ట్ అయితే పకడ్బందీ ఏర్పాట్ల మధ్య అయితే జరుగుతుంది. అయితే రిజల్ట్ ఇప్పుడు మనకు మొదటి రౌండ్ వస్తున్నట్టు పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ ముందంజలో ఉన్నట్టు వచ్చింది. ఫస్ట్ రౌండ్లో కూడా బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టు సమాచారం అధికారికంగా రాలేదు. ఈ ఓటింగ్ అనేది మాత్రం చాలా సైలెంట్ ఓటింగ్ జరిగింది. చాలామంది మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడం కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. యువకులు కూడా పెద్ద ఎత్తున నూతన ఓటర్లు వాళ్ళందరూ వచ్చారు. ఈసారి ట్రెండ్ మాత్రం అసలు ఎట్లా అంటే అంచనాలకు కూడా అంతు చిక్కలేదు. కానీ ఫలితాలు ఒక్కొక్క రౌండ్ వస్తున్నాయి. మొదటి రౌండ్ అయిపోయింది. ప్రస్తుతం బీజేపీ లీడ్లో ఉంది. కానీ మూడు పార్టీలు కూడా హోరాహోరీగా తలపడ్డాయి. ప్రధాన నాయకులందరూ కూడా నిజామాబాద్కు వచ్చారు. అటు కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి బస్సు యాత్ర కానీ, ఇటు బీజేపీ నుంచి కేంద్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇట్లా అందరూ కూడా చాలా టఫ్ ఫైట్ నడిచింది. రిజల్ట్ మాత్రం చివరికి ఎట్లా ఉంటుందో అనేది చాలా కష్టంగా ఉంది. అదేవిధంగా మనం సిఎంసి మెడికల్ కళాశాల వద్ద ఉన్నాము. మరికొద్ది సేపట్లో మరికొంతమందితో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది? ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్లో నిజామాబాద్ పార్లమెంట్లో బీజేపీ లీడ్ వచ్చేసింది. మొదటి 2 రౌండ్లు కూడా అయిపోయాయని చెప్పి సమాచారం అందుతుంది. దీంట్లో కూడా ఇప్పటివరకు మొదటి రౌండ్లో ఓవరాల్గా చూసుకుంటే కనుక 7,000 లీడ్ వచ్చిందని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే బీజేపీ ట్రెండ్ కనిపిస్తుంది, ట్రెండింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు చూడాలి, ఆర్మూరు ఏరియా కావచ్చు, అర్బన్ కావచ్చు, ఇదంతా కూడా బీజేపీ లీడ్ కనిపిస్తుంది. మిగతా చూసుకుంటే కనుక ఇటు బాల్కొండ, అలాగే ఇటు బోధన్ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ముస్లిమ్స్కి సంబంధించి ఓటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ కాంగ్రెస్కు ఫ్లెచింగ్ అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడాలి, ఇంకా 2 రౌండ్ల తర్వాత ఎట్లుంటుందని చూడాలి. దాదాపు ఎన్ని గంటల వరకు అంచనా వచ్చే అవకాశం? ఇది సుమారుగా మధ్యాహ్నం దాటాల్సి ఉంది. ఎందుకంటే 1-2 అయితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. దాంతోపాటు రౌండ్ లీడ్ ఎంత ఉంటుంది అనేది, ఏ పార్టీకి ఎన్నిసార్లు లీడ్ వచ్చింది అనేది ఇంకొక 5-6 రౌండ్లు కనుక పూర్తయితే ఆటోమేటికలీ ఒక పూర్తి పిక్చర్ అయితే వస్తుందని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది విడుదలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి లీడ్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎట్లా అనిపిస్తూ ఉంది? నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటి రౌండ్ అయితే ఇప్పటివరకు పూర్తయింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మనకు జగిత్యాల మినహా మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి దాదాపుగా 7,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నట్లయితే ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ బీజేపీ అభ్యర్థికే లీడ్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా అయితే లెక్కింపు అయితే కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా చూస్తున్నాం, నిజామాబాద్లో విలక్షణమైన ఓటర్ల తీర్పు ఉంటుంది. 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడే ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. ఇప్పటికైతే మొదటి రౌండ్ పూర్తయింది. మిగతా రౌండ్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉన్నాడు. ముందు అంటే 15 రౌండ్లలో లెక్కింపు పూర్తిగా ఉంటుంది. చూడాలి ఇంకా ఎట్లా ఉంటుంది అనేది. అదేవిధంగా ప్రస్తుతం మనతో పాటుగా నరసింహాచారి గారు ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తూ ఉంది ఈరోజు రిజల్ట్స్? బీజేపీ లీడ్లో ఉన్నట్టుగా వచ్చింది పోస్టల్ బ్యాలెట్ చూసుకుంటే బీజేపీ లీడ్లో ఉన్నది. మొదటి నుంచి కూడా సర్వేలన్నీ కూడా బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీకి అనుకూలంగా చెప్తున్నాయి. అంటే మోడీ హవా అనేటువంటిది స్పష్టంగా కనబడ్డది. ఇప్పుడు దాదాపు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక ఆర్మూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2,636 ఓట్ల ఆధిక్యంలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ అభ్యర్థి ప్రారంభించున్నారు. సో నిజామాబాద్ అర్బన్లో కూడా దాదాపు 2,000 చిల్లర ఓట్ల ఆధిక్యంలో అరవింద్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక 2 కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే 4,000 పైచీలకు దాదాపు 5,000 ఆధిక్యంలో ధర్మ ప్రవహించున్నారు. అసలు బీఆర్ఎస్ అయితే దాని ప్రభావం ఏమీ కనబడతలేదు. 400-500 ఓట్లకి పరిమితమైంది. సో ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చూస్తేనే మొదటి రౌండ్లోనే బీజేపీ ఆధిక్యం ఉంది. కాబట్టి రాబోయే దానిలో బీజేపీ గెలిపడి దాదాపుగా సునాశనంగా కనిపిస్తున్నది. మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. మహిళల ఓట్లు ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా పోలయ్యాయి కదా, ఎట్లా ఉండబోతుంది? మహిళల ఓట్లు ఎక్కువగా పోలవడం కూడా బీజేపీకి అడ్వాంటేజ్. ఎందుకంటే రామ మందిరం నిర్మాణము, రామ చింతలు, అయోధ్య మందిర నిర్మాణము, దీంతో పాటుగా మోడీ దేశంలో ఉండాలి అనేటువంటి ఆలోచన దాదాపుగా ప్రతి మహిళకు కనిపించింది. ఓటింగ్ రోజే కనిపించింది మనకు. ఇప్పుడు దాదాపుగా కూడా మహిళలు అంతా కూడా దాదాపు మెజార్టీ భాగం అంతా కూడా బీజేపీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
సో ప్రస్తుతం ఇక్కడ తాజాగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది విడుదలయ్యాయి. బీజేపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ పార్టీకి సంబంధించిన అరవింద్ గారు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. సార్, ఎట్లా అనిపిస్తోంది ఈరోజు రిజల్ట్స్ డే? పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి బీజేపీ ముందంజలో ఉంది. ప్రధానంగా 3 పార్టీలలో పోటీ ఉండాలని అనుకున్నారు, కానీ ప్రధానంగా 2 పార్టీలకి పోటీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎట్లా అయితే నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజలు విలక్షణ తీర్పిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసినట్లయితే బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 జాతీయ పార్టీలే తలపడతా ఉన్నాయి. ప్రస్తుతం మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 7,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అయితే 15వ రౌండ్ వరకు కూడా పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. వీరు ముగ్గురు కూడా హేమీలే. రాష్ట్రం అంతా కూడా ఈ ఫలితాల కోసం ఎదురుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా దృష్టి అంతా నిజామాబాద్కు కౌంటింగ్ కేంద్రం పైన ఉంది. అయితే ఈ ముగ్గురు కూడా సీనియర్ లీడర్లు కావడంతో ముగ్గురు కూడా ఎవరి ధీమాలో మటుకు వాళ్ళు ఉన్నారు. గెలిపోవడంలో మటుకు 15వ రౌండ్ వచ్చిన తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ డిచ్పల్లి పరిధిలో ఉన్న సిఎంసి మెడికల్ కళాశాల వద్ద ఉన్నాము. ఉదయం 6 గంటలకే కౌంటింగ్ ఏజెంట్లు అనేటివి ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అనేది మొదలైంది. ఇప్పుడు దాదాపు 9 కావస్తూ ఉంది. మొదటి రౌండ్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది వచ్చాయి. బీజేపీ పార్టీకి సంబంధించిన అరవింద్ ధర్మపురి గారు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు. మీడియా పాయింట్ దగ్గర ఉన్నాము. మరికొద్ది సేపట్లో మొదటి రౌండ్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా రానున్నాయి. సో ఎట్లా అనిపిస్తోంది? పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ అనేది వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్స్ ప్రకటించారు. ఎందుకంటే ఫస్ట్ మనకు పోస్టల్ బ్యాలెట్స్తో పాటు సర్వీస్ ఓట్స్, అదేవిధంగా ఓట్ ఫ్రమ్ హోమ్ ఓట్స్ 7,500 వరకు పోలైనట్లు అధికారికంగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. కానీ ఓట్ల లెక్కింపు చేసి పెట్టారు, దాన్ని ప్రకటన చేయాలని చెప్పారు. ఎందుకంటే చివరగా ఓట్ల లెక్కింపు మొత్తం అయిన తర్వాత టోటల్ ఓట్స్లో మెర్జ్ చేస్తారని చెప్పారు. అయితే ఫస్ట్ సెకండ్ రౌండ్ కూడా ముగిసింది. కాకపోతే అఫీషియల్గా ఇంకా మనకు రిపోర్ట్ రావట్లేదు. కాకపోతే బీజేపీ మాత్రము 1-2 రౌండ్లలో స్వల్పంగా ఆధిక్యంలో కొనసాగుతుందని మాత్రము అక్కడ నుంచి వచ్చిన సమాచారము. అఫీషియల్గా మాత్రము 1-2-3 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ప్రకటించారు. ఇంకా 3 సెగ్మెంట్లకు రావాల్సింది. మొత్తంగా 7 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి వేరు చోట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ త్వరితగతిన రావట్లేదు. ఇతర జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్ జిల్లాలో కొంత ఆలస్యంగా వస్తున్నట్టుగా రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారము బీజేపీ మాత్రం ఓవరాల్గా నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్లో కొంత లీడ్గా ఉన్నట్టుగా మాత్రం మనకు స్పష్టంగా సమాచారం వస్తుంది. ఈసారి ఎలక్షన్స్ ఎలా అనిపించింది? 2019తో పోలిస్తే 24 ఎలక్షన్స్లో ప్రభావం ఏ విధంగా ఉందంటుంటారు? ఏ అంశం ఎక్కువగా ప్రభావితం చూపింది అని మీరు అంచనా? ప్రధానంగా 2019లో మాత్రము పసుపు బోర్డు అంశం చాలా కీలకంగా మారిందని మనం ఇదివరకు చెప్పుకున్నాము. పసుపు బోర్డుకు సంబంధించి 170 మంది రైతులు దేశంలోనే ఎక్కడ లేని విధంగా నిజామాబాద్లో నామినేషన్లు వేశారు. పసుపును జాతీయ స్థాయిలో పసుపు బోర్డు అంశాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో నామినేషన్లు వేశారు. దీంతో ఆ టైంలో 2019లో మాత్రము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి కవిత మాత్రం ఓడిపోవడం జరిగింది. కేవలం అక్కడ పసుపు బోర్డు అంశం చాలా ప్రభావం చూపిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందుకే అక్కడ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలపడం జరిగింది. ఈసారి మాత్రము పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కొత్త మేరకు మోడీ హవా మాత్రం కొంత నడుస్తుంది తెలుస్తుంది. మోడీ మేనియా మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈవెన్తో మహిళలకు సంబంధించి కూడా గతంలో ఎన్నో లేని విధంగా గతంలో మనం చూసాము. నిజామాబాద్ అర్బన్ కావచ్చు, బోధన్ కావచ్చు, టౌన్ ఏరియాస్లో మాత్రమే బీజేపీ ప్రభావం కొద్దిగా ఉండేది. గతంలో లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా 2 సార్లు ఇక్కడ గెలవడం జరిగింది. ఈసారి చూస్తే మాత్రము రిమోట్ ఏరియాలో, తాండాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈసారి వృద్ధులు అంటే ఆసరా పెన్షన్ పొందుతున్నటువంటి వృద్ధులు గతంలో ఓటు కేసీఆర్ కారనేవాళ్ళు. కానీ ఈసారి మాత్రము పువ్వు అనేది కొంత స్పష్టంగా మనకు పోలింగ్ సర్లేని బట్టి చూస్తే కనబడేది. రిజల్ట్ కూడా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ చూస్తే మనకు స్వల్పంగా బీజేపీ ఆధిక్యం ఉందంటే ఖచ్చితంగా కొంత మోడీ ప్రభావం కనబడేది. ఇటు రామ జన్మభూమిలో అక్కడ రామ మందిరం కట్టడం కావచ్చు, దేశంలో చేపడుతున్న కొంత 370 ఆర్టికల్ కావచ్చు, కొన్ని సంస్కరణలు కావచ్చు, కొంత ప్రభావం చూపినాయని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.
సో ప్రస్తుత తాజా పరిస్థితి ఇది. డిచ్పల్లిలోని సిఎంసి మెడికల్ కళాశాల వద్ద నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ, అదేవిధంగా కొరుట్ల, జగిత్యాల కాన్స్టిట్యున్సీస్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైంది. మొదటి 2 రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా సర్వీస్ ఓట్లకు సంబంధించిన లెక్కింపు అనేది జరుగుతూ ఉంది. వీటి అనంతరం దాదాపు 10 గంటల ప్రాంతంలో మొదటి రౌండ్కు సంబంధించిన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో మొదటి రౌండ్కు సంబంధించిన ఫలితాలు అనేది ఇక్కడ విడుదల కాబోతూ ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బాజిరెడ్డి గోవర్ధన్ గారు, వీరు ముగ్గురుగా ప్రధానంగా బరిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మరికొద్ది సేపట్లో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది ఒక అంచనా అనేది రాబోతా ఉంది. ముఖ్యంగా మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ఎక్కువగా పోలింగ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఓటర్లకు సంబంధించిన ఓట్లు ఎవరికి వేశారు, రిజల్ట్స్ అనేది మరికొద్ది సేపట్లో ముందట తెలియబోతా ఉంది. దాదాపుగా 10-10:30 ప్రాంతంలో మొదటి రౌండ్లకు సంబంధించిన ఫలితాలు అనేది విడుదల కానున్న సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మేము తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాము. భారతీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాము. కెమెరా పర్సన్ వంశీతో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.